దబాయించేవాడిదే రాజ్యం. నిజం కంటే అబద్ధానికే అందం ఎక్కువ. చేతిలో మీడియా, సోషల్ మీడియా మాట్లాడడం దబాయింపు ఉంటే నిజాన్ని అబద్ధం చేయొచ్చు, అబద్ధాన్ని నిజం చేయొచ్చు. ఇక్కడ చూడండి ముందు ఒక వార్త. రాష్ట్రంలో వచ్చే ఏడాది జూన్ నెలాఖరులాగా 2,61,640 టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. మొత్తం ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతులకు పెండింగ్ బకాయిల చెల్లింపు కలిపి మొత్తం 7,280 కోట్లు అవసరమని చెప్పారు. వైకాపా ప్రభుత్వం 4.4 లక్షల ఇళ్లను రద్దు చేసి ఇళ్ల నిర్మాణంలో అనేక అవకతవకలు పాల్పడిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లు ఇవ్వకుండానే లబ్ధిదారుల పేర్లతో బ్యాంకులో రుణాలు తీసుకుందని మండిపడ్డారు. శాసనసభలో టిట్కో ఇళ్లపై సోమవారం స్వల్పకాలిక చర్చలు ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, కొనతాల రామకృష్ణ, పంచకాల రమేష్ బాబు, వెలగపూడి రామకృష్ణబాబు, కాలువ శ్రీనివాసులు, బి శ్రీనివాసరావు, అశోక్ రెడ్డి, కోన రవికుమార్, గోరంట బుచ్చి తదితరులు మాట్లాడాక మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిర్మించిన టిట్కో ఇళ్లకు ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలో నుంచి పేదలను తొలగించి జగన్ ప్రభుత్వం పేదలకు తీవ్ర అన్యాయం చేసిందని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిట్కో పనులు చేసిన గుత్తేదారులకు బిల్లులు ఇవ్వకుండా జగన్ పూర్తిగా ముంచేశారని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శించారు. ఇంతకంటే నీచమైనటువంటిది ఇంకెక్కడన్నా ఉంటుందా? ఇక్కడ ఇందులో నీచత్వం ఏంటంటే టిట్కో ఇళ్ళు పూర్తయిపోయినాయి, 20 లక్షల మందికి ఇళ్ళు ఇచ్చామని చంద్రబాబు గారు ఆ రోజున చెప్పారు. ఇనాగరేషన్ చేశారు 2018 తర్వాత. ఇదే విష్ణుకుమార్ రాజు 125 కోట్లు బకాయిలు అప్పుడు ఇచ్చారా? ఎప్పుడు కట్టించారు? ఎప్పుడు ప్రారంభించారు ఇది టిట్కో ఇళ్ళు? 2016లో. బ్యాంకుల్లో లోన్లు తీసుకుంది ఎవరు? ప్రభుత్వం. ఎప్పుడు? చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు. జగన్ తీసుకోవడం ఏంటి ఆ లోన్లు? జగన్ వచ్చే నాటికి వాళ్ళకి నోటీసులు వచ్చినాయి. ఏమయ్యా బిల్లులు కట్టండి మీరు అని చెప్పేసి, అది కిస్తీలు కట్టండి మీరని. ఇల్లే కట్టకుండా కిస్తీలు ఎట్ట కడతామని అప్పుడు జగన్ ప్రభుత్వం దగ్గరికి వస్తే జగన్ ప్రభుత్వం బ్యాంకులకు చెప్పింది ఇల్లు కట్టలేదా, కొంత టైం పడుతుంది అనేది. తర్వాత కాలంలో 50,000 ఇళ్ళు వరకే జగన్ పూర్తి చేశాడు. 20% పూర్తయినటువంటి ఇళ్ళని ఆపేశాడు. 40% దాకా పూర్తయినటువంటి వాటిని వదిలేశాడు. అబౌవ్ 60% పూర్తయిన వాటిని పూర్తి చేయించడం ప్రారంభిస్తే అందులో ఒక 50,000 వరకు ఇవ్వగలిగాడు. ఇది ఒరిజినల్ నిజం. అదే సందర్భంలో జగన్ టిట్కో ఇళ్లకు సంబంధించి ఎందుకు ఇవ్వలేదు? ఆ డబ్బులన్నీ వాడేసుకున్నారు. ఒక్కొక్క లబ్ధిదారు నుంచి 50,000 కట్టించుకున్నారు. ఒక్కొక్క లబ్ధిదారు దగ్గర నుంచి 3.5 లక్షల రూపాయలు బ్యాంకు లోన్ తీసుకుని డబ్బులు తీసేసుకున్నారు. ఆ డబ్బులు లేవు అక్కడ. మరి ఎట్లా కట్టాలి? అవి జగన్ తిన్నాడని చెప్తున్నారు. ఇంతకంటే అబద్ధం ఇంకేమైనా ఉంటుందా? నిజాయితీ ఎక్కడ చచ్చిపోయింది? వాళ్ళకి తెలియదా టిట్కో ఇళ్ళు డబ్బులు కట్టినటువంటి వాళ్ళు బ్యాంక్ లోన్స్ కట్టినప్పుడు? జగన్ వచ్చిన తర్వాత నా లోన్ కట్టమని సర్క్యులర్స్ రావడం, ఆ టైంలో అడగటం, ఇదంతా జరిగింది. అది జగన్ పరిష్కరించాలి. అది అతను ఏం చేయాలి? పరిష్కరించడానికి టిట్కో ఇళ్ళు పూర్తి చేసేయాలి. అక్కడ చేయాలంటే డబ్బులు లేవు. అది తప్పే. అట్లా అవతల ప్రభుత్వం మానేసింది కాబట్టి కట్టకపోవడం. ఇప్పుడు పోనీ వీళ్ళు కడుతున్నారా? జగన్ ఇచ్చినటువంటి ఇళ్ళని వీళ్ళు ఆపేశారు కదా. అంతకుముందు కట్టారా? పోనీ రాజీవ్ గృహాలపై ఇళ్ళు, రాజీవ్ స్వగృహ ఇళ్ళు పూర్తి చేశారా? 14-19లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి పూర్తి చేసిన వాటిని జనాలకి ఇవ్వాల. మధ్యలో ఉన్నటువంటి రాజీవ్ స్వగృహాలు తీసేశారు. డబ్బులు పోగొట్టుకున్నారు జనం, అన్యాయం అయిపోయారు జనం. మరి ఆ రోజు చేయలే. ప్లస్ తాము చేసేసాం 20 లక్షలు ఇళ్ళు ఇచ్చామని చెప్పారు. సెండా చూస్తే అప్పుడు 5 ఏళ్లలో, ఇప్పుడు ఈ 5 ఏళ్లలో వీళ్ళు ఇచ్చేది కేవలం 2.5 లక్షల ఇళ్ళు. ఆ లెక్కను చూస్తే జగను 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చాడు. 19 లక్షల మందికి సంబంధించినటువంటిది చేతికి కూడా వచ్చేసినాయి. మిగతా 11 లక్షల మందికి సంబంధించినటువంటిదేమో స్థలం తీసుకుని ఇవి వెంచర్లు వేశారు, కానీ వాళ్ళ చేతికి పూర్తిగా అవ్వలేదు. అందులో ప్రాథమికమైనటువంటి కొన్ని అయినాయి ఉన్నాయి. రోడ్లు అవి వేయినవి చాలా ఉన్నాయి, అట్లా ఉన్నాయి. 19 లక్షల మందికి అందులో 9 లక్షల ఇళ్ళు పూర్తయినాయి. అధికారికంగా కేంద్ర ప్రభుత్వం చెప్పిందే 7 లక్షల ఇళ్ళు అప్పటికి పూర్తయినాయి. ఈ మధ్యన 2 లక్షల ఇళ్ళు పూర్తయినాయి. మిగతాది మీరు కట్టించేవాడి. అంటే జగన్ అప్పుడు 3 రకాలు పెట్టాడు. ఒకటి వాళ్లే కట్టుకునేటట్టు, ఇంకోటి ప్రభుత్వం వాళ్ళు కలిసి కట్టుకునేట్టు, ఇంకొకటి ప్రభుత్వమే కట్టించిచ్చాడు. ఎక్కువ మంది ప్రభుత్వమే కట్టించమన్నారు. అక్కడ ఫెయిల్ అయ్యాడు జగన్. చివరిలో వచ్చేటప్పటికి ఎవరు కట్టేందుకు ముందుకు రాలేందుకు 1,80,000 2,80,000 అంటే ఇల్లు ఎడగట్టిచ్చిస్తానే పొమ్మనం అన్నారు. దాంతో దెబ్బతిన్నాడు. వాళ్ళకి ఏదో కొన్ని అప్పులు ఇప్పించారు, కానీ వాటితో చూసిన 2,70,000తో ఇల్లు కట్టుకోవడం కుదరక ఆగిపోయింది. కనీసం స్థలాలు ఉన్నాయి ఆడ చేతుల్లో, ఇళ్ళు ఉన్నాయి. కనీసం 7-9 లక్షల మంది కట్టించుకున్నారు. ఏది కేవలం 5 ఏళ్లలో. కరోనా 2 ఏళ్ళు పోయినా ఇక్కడ అప్పుడు 5 ఏళ్ళు, ఇప్పుడు 1.5, 6.5 ఏళ్ళులో కలిపి 2.5 లక్షలు. ఇంకా పూర్తిగా వచ్చే ఏడాది కాదు. అంటే 7 ఏళ్లలో ఇళ్ళు ఇచ్చేది 2.5. కానీ చెప్పేది ప్రజలకి ఎలాంటి అబద్ధం. ప్లస్ ఇచ్చిన ఇళ్ళని పూర్తి చేసేవట్లేదు. పాత వాటి ఏది జగన్ వచ్చాక కట్టించేవాటిని వాటన్నింటినీ పీకి పడేస్తున్నారు. ఏది నిజం, ఏది నిజాయితీ, ఏది బాధ్యత?